హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అదిరిపోయే చేపల పులుసు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల కూర రుచి అనేది మరింత టేస్ట్ వస్తుందండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత యమ్మీగా ఉందో. దానికోసం ముందుగా చేపల్ని ఫ్రెష్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకోవడానికి ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత ఇది రెండోసారి మళ్ళీ కొంచెం కల్లుప్పు వేసేసుకోవాలి. ఇది చేపలకి ఎప్పుడే కానీ కల్లుప్పు వేసుకొని వాష్ చేసుకుంటే మంచిగా మురికి అనేది పోతుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కల్లుప్పు వేసుకొని నిమ్మకాయ వేయాలి. నిమ్మకాయ వేసుకొని ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందండి. నిమ్మకాయ వేసుకొని చక్కగా ముక్కలకు పట్టించి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది. చేప ముక్క అనేది విరగకుండా మంచిగా వస్తుంది. చూస్తున్నారా, మీరు కడుగుతుంటేనే మీకు అవి వాష్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా మళ్ళీ ఎంత వస్తుందో డస్ట్ అనేది. ఆల్రెడీ 2 times వాష్ చేసినవి ఇవి, అయినా మళ్ళీ డస్ట్ ఎంత వచ్చిందో చూసారా. నిమ్మకాయ వేయడం వల్ల ముక్క అనేది చాలా గట్టిగా వస్తుంది, చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇలా వాష్ చేసుకొని కలిపేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. చేపలు అనేది ఎంత ఫ్రెష్గా కడుక్కుంటే అంత బాగుంటుంది. చూసారా ఎంత మురికి వచ్చిందో. ఇలా నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల నీట్గా వస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలకి కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. 1/2 tablespoon పసుపు వేసేసుకోవాలి. మనకి నార్మల్గా చికెన్ మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటాం, కానీ చేపలకైతే చాలా తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కారం ఒక 2 tablespoonల కారం వేసేసుకోవాలి. పులుపు కదండి, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. 2 tablespoonల కారం వేసేసుకోవాలి. 2 tablespoonల ఉప్పు వేసేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టించేసుకొని కలిపేసుకొని మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇది నేను తీసుకున్నది బొచ్చ చేప అండి. బొచ్చ అంటాం కదా, మనం నార్మల్గా వాడుతూ ఉంటాం కదా, తీసుకుంటూ ఉంటాం కదా, అది ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ముక్కకి మంచిగా పడుతుందండి ఉప్పు కారం అనేది. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కూడా నిమ్మరసం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా అప్లై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీకు టైం ఉందనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఒక 2 hours 3 hours స్టోర్ చేసేసుకొని తర్వాత యూస్ చేసుకోవచ్చు. తర్వాత చింతపండు అండి. చింతపండు మనకి చేపలకి తగ్గట్టుగా చింతపండు నానబెట్టేసుకొని గుజ్జు తీసేసుకోవాలి. తర్వాత ఇది ఏంటి అనుకుంటున్నారా, ఆనియన్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకొని పచ్చిధనియాలు వేసేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల కూర రుచి అనేది మరింత పెరుగుతుంది. నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఒకటి వేయడం వల్ల కూర రుచి పెరుగుతుందని, దీనివల్లే అండి. తర్వాత స్టవ్ నుంచి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆబ్వియస్గా మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా. తర్వాత అందులోకి ఆనియన్స్, ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. నేను చేసిన పేస్ట్ ఉంది కదా, అది కొంచెం ఆయిల్లో ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకున్నాను. దూరగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం పచ్చిధనియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా. ఆ పేస్ట్ చేయడం వల్ల కూర రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇవి చూసారా, ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, అందులో కొంచెం పసుపు వేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఆనియన్స్ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినవే, కానీ పచ్చిధనియాల పొడి వేసాం కదా, పచ్చిధనియాలు వేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో వేగితే కమ్మగా వస్తుంది. ఇది వేయంగానే ఇల్లంతా గుమ్మగుమ్మ ఆడిపోతుందండి. మంచి అరోమా వస్తూ చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, చేపల ముక్కలు, ఇందులోకి ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు, చేప కూర వండుకునే గిన్నె కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. వెడల్పుగా ఉంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ముక్కలు విరగకుండా బాగుంటుంది. ఇలా ఒక పెద్ద దాంట్లో తీసేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసేసుకొని గరిట పెట్టి కలపకుండా ఇలా మెల్లిగా గిన్నెనే కలుపుకుంటూ తిప్పేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలు అనేది చాలా ఫాస్ట్గా స్మూత్గా అయిపోతాయి కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఒకసారి గిన్నె తిరిగేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే మనకి ముక్క అనేది విరగకుండా ఉంటుంది.
ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చాలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్క అనేది 2 వైపులా వేయించేసుకోవాలి. అప్పుడైతేనే మనకి బాగుంటుంది. చూసారా, 2 వైపులా చక్కగా వేగింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మనకి చేపల ముక్కలకు తగ్గట్టుగా చింతపండు గుజ్జు అనేది నానబెట్టేసుకుంటే సరిపోతుంది. చింతపండు అనేది మనకి ఇంత అంత అని ఉండదు కదండి చేపల కూర చేసేటప్పుడు, దానికి తగ్గట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం మెల్లిగా చాలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. మనకి పులుసులో ఉడికినాక కొంచెం ముక్క అనేది గట్టి పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి. దీనివల్లనే టేస్ట్ మరింత బాగుంటుంది కదా. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఇలాంటి పులుసులోకి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చేపల కూర తొందరగానే అయిపోతుందని అనుకుంటారు, కానీ మనం ఉడికించే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుందండి. చూసారా, ఒక 15 నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన దాని మీద మళ్ళీ చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ముక్క అనేది ఎంత బాగుందో చూసారా, విరగకుండా ఉన్నాయి అన్ని ముక్కలు. కొంతమంది చేస్తే చిన్న రంధ్రగా అయిపోతాయి, అలా కాకుండా జాగ్రత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇది మా మేనత్త చేసిన చేపల పులుసు అండి, తన స్టైల్లో చేసింది. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.